ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టేది ఎక్స్ప్లోరర్. ఈరోజైతే నాతో పాటు మిమ్మల్ని ఫ్రెంచ్ యానం తీసుకెళ్ళిపోతున్నాను. నాతో పాటు మిమ్మల్ని ఇన్ పర్సన్ అయితే నేను తీసుకెళ్ళాను కాబట్టి ఈ వీడియో ద్వారా ఫ్రెంచ్ యానం అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఫ్రెంచ్ యానం నేను క్యాప్చర్ చేసిన ప్లేసెస్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అండ్ మనం ఎంటర్ అవ్వగానే ఫ్రెంచ్ యానానికి ఫస్ట్ మనకు కనిపించేది ఈ శివలింగం అండ్ ఈ వ్యూ చూసారా, ఎంత బాగుంది కదా. ఇంకా నైట్ టైం అయితే చెప్పొద్దు. యాక్చువల్గా అక్కడ వాటర్ కూడా వస్తున్నాయి ఎలిఫెంట్ మౌత్లో నుంచి. నోటీస్ చేస్తే మనకు అంత క్లియర్గా లేదు, ఎందుకంటే లైటింగ్ వల్ల అంత క్లియర్గా లేదు. అండ్ తర్వాత నేను ఇక్కడ నుంచున్న ప్లేస్లో నాకు చాలా స్పెషల్ మెమరీ ఉంది, వెరీ స్పెషల్. ఏంటంటే నేను కరెంట్లీ వర్క్ చేస్తున్న ప్లేస్లో ఫస్ట్గా నేను కాంట్రాక్టర్గా ఉండేదాన్ని. ఈ ప్లేస్లో ఉన్నప్పుడు నాకు ఫుల్ టైమర్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఇంకొక మెమరీ ఏంటంటే అప్పుడు అమలాపురంలో కొన్ని గొడవలు అయినాయి అన్నమాట. అప్పుడు వైఫై ఆర్ అన్నీ కనెక్షన్స్ అన్నీ డిస్కనెక్ట్ చేశారనమాట. అప్పుడు చాలామంది వేరే ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు. నేను అలానే మాకు వైఫై కానీ ఇంటర్నెట్ కానీ ఏం పని చేయకపోతే నేను లిటరలీ అమలాపురం నుంచి ఈ ప్లేస్కి వచ్చి నేను వర్క్ చేసుకున్నాను అనమాట. సో బోత్ ఆఫ్ దీస్ ఆర్ ద మెమరీస్. ఈ ప్లేస్లో నేను ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకున్నాను చాలాసేపు. ఎప్పుడైనా అంటే మనకి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి కదా. సో అదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని బోట్స్ అలా పార్క్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళు కావాల్సినప్పుడల్లా తీసుకొని వెళ్తారు. బోట్ ఓనర్స్ ఉంటారు, లేదంటే అందులో వర్కింగ్ వాళ్ళు కూడా ఉంటారు. అలా అక్కడ వాళ్ళు ఆల్రెడీ అందులోనే కూర్చొని ఉంటారు అనమాట. కావాల్సినప్పుడు అయితే వాళ్ళు తీసుకొని వెళ్తారు. సపరేట్గా బోటింగ్కి అయితే నేను ఇందాక చూపించాను కదా, అక్కడ ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు తీసుకొని వెళ్తారు. నేను చూసిన వరకు అయితే నాకు తెలిసింది అంతే. మేబీ మరి ఇందులో వీళ్ళు అలౌ చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ ఫ్రెంచ్ యానంలో ఇంకొక 2 ఇంపార్టెంట్ థింగ్స్ లేదంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనుకొని చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ లిక్కర్ చాలా తక్కువకి దొరుకుతుందంట. చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వచ్చి మరి ఇక్కడ లిక్కర్ తీసుకొని వెళ్తారు. అండ్ పెట్రోల్ కూడా కంపేరింగ్ టు అదర్ ప్లేసెస్ మనకి ఇక్కడ పెట్రోల్ కూడా చాలా తక్కువకి వస్తుంది. నేను ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకోవాలన్నా కూడా నేను లిటరలీ ఇంత దూరం వచ్చి మరీ కొట్టించుకుంటాను అనమాట. చాలామంది దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అలానే ఇక్కడికి వచ్చి మరీ కొట్టించుకొని వెళ్తారు. ఒక ఆల్మోస్ట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. డ్రాస్టిక్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఓకే, కంపేరింగ్ టు అదర్ ప్లేసెస్కి మనకి చాలా తక్కువకి వస్తుంది. సో అందుకే అందరు ఇక్కడికి వస్తారనమాట. సో తర్వాత ఇది రాజీవ్ పార్క్ అంట. నేను ఈ పార్క్ అయితే వచ్చేసాను. ఈ పార్క్ వచ్చినప్పుడు అయితే నాకు ఏదో హైదరాబాద్ ట్యాంక్ బండ్కి వచ్చిన ఫీలింగ్ ఉందన్నమాట. మీకు చూస్తే చుట్టూ ఎస్పెషలీ మనం ఆ ఎడ్జ్లో ఉన్న ట్రీస్కి వెళ్తే మనకైతే అదే ఫీల్ వస్తుంది కదా. సో ఇట్ వాస్ సో గుడ్. నాకు బాగా అనిపించింది వెళ్ళంగానే. మెమరీస్ అన్నీ ఇట్లా గ్లాన్స్గా వచ్చింది. ఐ థింక్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 to 9 months బ్యాక్ ఇది లేదు. మేబీ ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారో లేకపోతే నేను అప్పుడు ఓవర్లుక్ అయిందో నాకైతే తెలీదు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ ప్లేస్. చూడండి, ఎక్కడ పడితే మనకు అక్కడ పడవలు ఇవే కనిపిస్తుంటాయి అన్నమాట. ఎక్కడైనా ఎస్పెషలీ గోదావరిలో కోనసీమ ఇటు సైడ్ వాళ్ళందరూ కూడా ఎక్కువ చేపలు ఇవన్నీ బాగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ అందరూ కూడా చాలా ఎక్కడ చూసినా కూడా మనకి పడవలు ఏదో మనకి
రోడ్ల మీద బస్సులు కార్లు తిరిగినంత ఇదిగా మనకి ఎక్కడ పడితే అక్కడ ఈ బోట్స్ అనేవి బాగా కనిపిస్తుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, వాళ్ళు వెళ్తున్నారు. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. తర్వాత నేను ఒక చర్చ్ అంటే ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, జీసస్ స్టాచ్యూ అనేది దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ప్లేస్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి పైన మన జీసస్ స్టాచ్యూ చూసేంత వరకు కూడా ఇదంతా కూడా ఒకటే రాయి అన్నమాట. ఒకటే రాయిని ఇలా చెక్కి అలా చేశారనమాట. ఎక్కడా కూడా వేరే బిట్స్ అండ్ పీసెస్ తీసుకొచ్చింది లేదు, మొత్తం ఒకటే రాయి. నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంత పెద్ద రాయిని ఇంత బ్యూటిఫుల్గా ఎలా చేశారో అనిపించింది. మనకి మధ్యలో జస్ట్ స్టెప్స్ దగ్గర అవంతా షేప్ చేసి టైల్ చేసినారు తప్పితే ఇదేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన మెటీరియల్ అయితే కాదు. ఒక రాయిని ఇంత అద్భుతంగా చేయడం అంటే డెఫినెట్గా చాలా మంచి విషయం కదా. నాకైతే చూడండి, స్టాచ్యూ కూడా ఎంత బాగా దాన్ని చేశారంటే ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ దాట్. ఇట్స్ రియలీ సో బ్యూటిఫుల్ అనమాట. అండ్ ఇంకా లోపలికి ఇలా ప్లేస్ కూడా ఉంటుంది మనకి ప్రేయర్ చేసుకోవడానికి. జీజస్ది, ఏంజల్స్ది, మరియమ్మ గారిది అన్నీ కూడా చాలా బాగా మొత్తం చెక్కేసి ఉంటుందన్నమాట. చూడండి, ఒక్క రాక్లో అది ఎంత పెద్ద రాయిని వీళ్ళు ఎంత చక్కగా, ఎంత డీటెయిల్డ్గా ఒక్కొక్కటి ఎంత బాగా అర్థమయ్యేలాగా, ఎస్పెషలీ క్రిస్టియన్స్కి బాగా అర్థమయ్యే విధంగా ఎవ్రీ స్టోరీ ఎంత పాసిబుల్ అయితే అంత ఇదిగా అన్ని ప్లేసెస్లో కూడా స్టోరీ జీసస్ స్టోరీ అర్థమయ్యేట్టుగా అన్నీ కూడా ఇక్కడ మొత్తం ఎన్క్రేవ్ చేశారనమాట. చాలా 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 హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా లోపల లైట్స్ లేవు, కాకపోతే మేము ఫ్లాష్ చేసాము. అండ్ ఫ్లాష్లో వేసిన తర్వాత అది ఇంకా అంత క్లియర్గా కనిపించేటప్పుడు నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ అనిపించింది చూసి. ఒక్క రాయిని ఇంత అద్భుతంగా వివరంగా ఎన్క్రేవ్ చేశారంటే ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదైతే ఏంజల్స్ అనమాట. మనకి కార్నర్లో ఏంజల్స్ని కూడా వాళ్ళు ఎన్క్రేవ్ చేశారు. అండ్ పైన నుంచి మనం పైకి వెళ్ళాం కదా, ఆ కొండ, ఐ మీన్ ఆ జీసస్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇది మనకి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ చూడండి, అటువైపు వే నడవడానికి అండ్ ఇటువైపు బ్రిడ్జ్ ఉంటుంది. బేసిక్గా ఫ్రెంచియానం అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో అందుకే చాలామంది చాలా ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. ఇక్కడ చాలా హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఎంటర్ అవుతుంటేనే మనకి చాలా చాలా హోటల్స్ కనిపిస్తాయి. అండ్ అక్కడ వేలో కూడా మనకి ఏమైనా హోటల్స్ కావాలని హోటల్స్ వాళ్ళు కొంతమంది పీపుల్ని అరేంజ్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా అడిగి తీసుకొని వెళ్తారనమాట. సో మనకి ఇక్కడ హోటల్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. నేను ఇక్కడ బుల్ ఫైట్ చూసాను అనమాట. బుల్స్ ఇక్కడ చాలా ఫ్రీక్వెంట్గా ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటుంటాయి. నాకు అంటే అఫ్కోర్స్ దూరం నుంచే క్యాప్చర్ చేయగలుగుతాం, దగ్గరికి వెళ్ళలేము కాబట్టి. చూడండి అవి ఎలా కొట్టుకుంటున్నాయో. నాకైతే ఒక్కొక్కసారి నేను ఒక ప్లేస్లో అయితే చూసాను మా ఇంటి దగ్గరలో, అవి లిటరలీ ఎంత వైల్డ్గా కొట్టుకుంటున్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఐ ట్రై ఇఫ్ ఐ కెన్ గెట్ దట్ వీడియో. అస్సలు ఫస్ట్ టైం అనమాట బుల్స్ అంత దారుణంగా అవి రెండు ఇలా ఒకటికొకటి పుష్ చేసుకుంటే లిటరలీ ఒక్క సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. అంత స్ట్రాంగ్గా కొట్టుకున్నాయి. లాస్ట్ టైం నేను చూసినప్పుడు అదే ఇదిగా ఇప్పుడు కొట్టుకుంటాయేమో అనుకున్నాయి. కాకపోతే ఎవరో ఒకరు సారీ చెప్పినట్టున్నారు, అందుకే ఒకరు కన్విన్స్ అయిపోయి ఎండ్ ఆఫ్ ది వీడియో అట్లా కన్విన్స్ అయిపోయి వెళ్ళిపోయినాయి అనమాట. అండ్ ఇక్కడ పోలీస్ బూత్ ఉందన్నమాట. పోలీస్ బూత్ చూస్తే చూడండి, చుట్టూ చెట్లు ఎంత బాగుందంటే అదొక పోలీస్ బూత్ లానే లేదు, చాలా బాగుంది. చాలా ఫ్రెండ్లీ వెల్కమింగ్ ప్లేస్ లాగా ఉందన్నమాట. ఒక్క పోలీస్ ఆయన కూర్చున్నారు అందులో నేను చూసినప్పుడు.
కాకపోతే నాకు అది అసలు పోలీస్ బూత్‌లా అనిపించలేదు. వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడే ఉండిపోవాలన్నంత మంచి ఫీల్ వచ్చిందనమాట. చుట్టూ గ్రీనరీస్ అండ్ చెట్లు ఉండడం వల్ల. మీకు కూడా అదే అనిపిస్తుంది కదా! నేను వెళ్ళిన ప్రతి ప్లేస్‌లో ఒక డాగ్ ఫ్రెండ్ కనిపిస్తది నాకు. సో, నేను డెఫినెట్‌గా ఫీడ్ చేయకుండా అయితే ఉండను. అండ్ అవి కూడా నేను ఏదో ఇయర్స్ నుంచి తెలిసినట్టుగా తోకూపుకుంటే నా దగ్గరికి వచ్చేసినప్పుడు ఫీడ్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి? సో, హీ ఈజ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ వెరీ వెరీ ఓల్డ్ అనమాట. అండ్ ఒక్కసారి నైట్ వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు చూపించేస్తాను. ఇక్కడ నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మసీద్ ఉంది, రైట్ సైడ్లో టెంపుల్ ఉంది, మధ్యలో శివలింగం ఉంది. నాకు ఐ ఫీల్ గుడ్. అంటే నా వరకైతే ఎవ్రీ రిలీజియన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఎవరి బిలీవ్స్ వాళ్ళది. ఎవరిని కూడా మనం డిస్రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయొద్దు కాబట్టి సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. సో అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.